అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు, తర్వాత బెయిల్ వచ్చింది, తర్వాత ఇంటికి వచ్చాడు, అంతా బాగానే ఉంది. కానీ అల్లు అర్జున్ జైలు నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళు, సినిమా వాళ్ళు, వెంకటేష్ గారు, రాఘవేంద్రరావు గారు వీళ్ళందరూ అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి కౌగిలించుకొని ముద్దులు పెట్టి మూతలంతా నాకేసి ఇంత హడావిడి చేస్తున్నారు. కానీ అక్కడ ఓ శవం తేలింది. ఓ పిల్లాడు చావు బతుకుల్లో ఉన్నాడు. ఇప్పటికీ కూడా స్పృహలో లేడు, కోమాలో ఉన్నాడు. కాబట్టి మళ్ళీ ఇంకో వివాదం తలెత్తింది. శవం శవంగా మారిన తల్లి ముఖం గుర్తుపట్టలేనట్టుగా కొడుకు. ఇలాంటి పరిస్థితుల్లో వేడుకలు జరుపుకుంటున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ. అసలు ఆర్జీవి ఏమంటున్నాడు, మా బావ రామ్ గోపాల్ వర్మ ఏమంటున్నాడంటే, అరెస్ట్ ఏంటి, జైలు ఏంటి, బెయిల్ ఏంటి, అసలు అరెస్ట్ చేయడమే తప్పు. ఒక గుడికి సంబంధించిన జాతర జరుగుతుంది. ఆ జాతరలో ఏదైనా తొక్కిసలాట జరిగితే గుళ్ళో పంతుల్ని అరెస్ట్ చేస్తారా? గుళ్ళో ఉన్న విగ్రహాన్ని అరెస్ట్ చేస్తారా? కుంభమేళాలు జరుగుతున్నాయి. అక్కడ తొక్కిసలాట జరిగి 28 మందో ఎంతమందో చనిపోయారు. దేవుణ్ణి అరెస్ట్ చేస్తారా? ఒక సముద్రంలో ఆడుకుంటున్నారు, సముద్రం నీళ్ళలో కొట్టుకుపోతారు, చనిపోతారు. ఎవరిని అరెస్ట్ చేస్తారు? సముద్రాన్ని అరెస్ట్ చేస్తారా? అసలు సంబంధమే లేదు. ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ థియేటర్స్ దగ్గర ఉండాలి. అది ప్రభుత్వం తప్పు అంటున్నాడు మా రామ్ గోపాల్ వర్మ. కరెక్టేనేమో అనిపిస్తుంది ఇది కూడా. కాకపోతే అల్లు అర్జున్ గారు వెళ్ళకపోయి ఉంటే బాగుండేది. బట్ వెళ్ళకపోయినా ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి తొక్కిసలాటలు జరిగే ప్రమాదం ఉంది. అందులో సంధ్యా థియేటరు, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, కాలేజీలు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి, పబ్లిక్ తిరుగుతుంటారు, షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఇలాంటి ప్లేసుల్లో పోలీసులు ఉండాల్సింది కదా, ఎక్కువ మంది లేరే. కాబట్టి అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడంలో తప్పు లేదేమో అనిపిస్తుంది.